Let us start this last day week of prayer by singing a special song from Sandhya. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచట నాకు దొరికేనని, జగమంతా వెదికాను, జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ప్రేమ అనేది ఎచ్చట ఉందని, క్షమ అనేది ఎచ్చట నాకు దొరికేనని, బంధువులలో వెదికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. సత్యమనిది ఎచ్చట ఉందని, నిత్య జీవమనేది ఎచ్చట నాకు దొరికేనని, ఎందరికో మ్రొక్కెను, ఏమేమో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేర. వాయిస్ వినిపిస్తుంది కదండి అందరికి? వాయిస్ వినిపిస్తుంది. ఓకే. ముందుగా అందరికీ ప్రైజ్ ది లార్డ్. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా? విజిబుల్ క్లియర్. ఓకే. Carry on. ముందుగా అందరికీ ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన సంఘస్థులందరికీ మన ప్రభు ప్రియరక్షుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. సో మనం మన ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో ఆఖరి దినమునకు చేరుకున్నాం. ఇందులో భాగంగా మనం మీ యొక్క ఇవ్వబడిన వాక్య భాగం గురించి మనం ధ్యానం చేయాలి. అందరికీ ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన సంఘస్థులందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన
అందరికి. సో ఈరోజు As visible, 143:11 Psalms. క్లోజ్, అది ఎర్రర్ క్లోజ్ అయిపోతుంది సార్. Mhm. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం చివరి రోజున ఈ యొక్క ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో మనం ఇలా కూడుకొని మనకి ఇవ్వబడిన వాక్యం గురించి, మన ప్రార్థన విజ్ఞాపనల గురించి మనం ధ్యానించుచుండగా, ఈ యొక్క ఆఖరి రోజున కూడా మనం ఎట్టి రీతిగా మనం ప్రభు కొరకు మనం జీవించాలో, అలాగే ఎలాగనైతే దావీదు యొక్క 143వ కీర్తనలో ప్రభువుని ఎలా వేడుకొని ఉన్నాడో, తన సమస్యల గుండా వెళ్ళినా కూడా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా తను ముందుగా దేవుని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. సో అది మనం గమనించాలి. అలాగే మన వాక్య భాగం వచ్చేసి కీర్తనలు 143:11 అధ్యాయం. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి విడిపింపుము. అలాగే ఇంగ్లీష్ లో కూడా మనం చదువుకున్నట్లయితే, ఫర్ యువర్ నేమ్ సేక్ లార్డ్ ప్రిజర్వ్ మై లైఫ్, ఇన్ యువర్ రైచియస్నెస్ బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ ట్రబుల్. సో దావీదు ఆ కీర్తన గుండా కూడా ప్రభుని వివిధ రకాలుగా ప్రార్థనా విజ్ఞాపనలు చేసుకోవడం మనం గమనించవచ్చు. మనం ముందు ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ ముందు రోజులు కూడా మనం చూసినట్లయితే ఎట్టి రీతిగా ప్రభు యొక్క చిత్తానుసారం మనం జీవించాలో, ఆయన చిత్తము మనం ఎట్టి రీతిగా ఆయన చిత్తానుసారం మనం ఎలా జీవించాలో కూడా మనం చూసాము. అలాగే ఈ యొక్క వాక్య భాగంలో కూడా దావీదు యొక్క శ్రమలలో ప్రభువుని ఎట్టి రీతిగా అడిగాడు అనమాట. ఆయన నామం బట్టి నన్ను బ్రతికింపుము అని అడిగి ఉన్నాడు దావీదు. ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే, దావీదు ప్రభువుని ఏమని అడిగాడండి? నేను మంచివాడని దేవా, నేను నీతిగా ఉన్నాను, నేను నీ కోసం ఎన్నో పనులు చేశాను, నీ వైపు తిరిగాను, అందుకు నన్ను కాపాడము అని అడగలేదండి. ఇక్కడ దావీదు ఏమని అడిగాడండి? నీ నామమును బట్టి, అంటే ఫర్ హిజ్ నేమ్ సేక్. మనకి తెలుసండి, అన్ని నామముల కంటే ఎత్తైన నామం ఎవరిదండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామం. హిజ్ నేమ్ ఈజ్ అబౌవ్ ఆల్ ఆఫ్ ది నేమ్స్. సో ఎప్పుడైతే మనం దాన్ని గుర్తిస్తామో, ఎప్పుడైతే మనం ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క నామంలో ఉన్న నామంలో ఉన్న శక్తిని మనం గుర్తిస్తామో, అప్పుడు మనం ఆయన పైన డిపెండ్ అవడం అనేది స్టార్ట్ చేస్తామండి. అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా సరే, మన నాన్ బిలీవర్స్ చూసుకున్నా సరే, వాళ్ళు అనేక మంది విగ్రహాలకు పూజిస్తారు, అనేక మంది దేవాది దేవుళ్ళు అని చెప్పి, దేవతలు అని చెప్పి పూజిస్తూ ఉంటారు. కానీ వారికి సమస్య వచ్చినప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్తారు మీరని అడిగితే ఒక 1, 2, 3 or 1000 నేమ్స్ అయినా చెప్తారండి. కానీ వారి దగ్గర నుంచి సహాయం వస్తుంది, కానీ ఆ దేవుడు లేదా ఆ దేవతలు మాకు సహాయం చేస్తారని షూర్ గా చెప్పమనండి, ఎవరు చెప్పలేరు. ఎందుకనగా ఆ యొక్క ఏమైతే వారు పూజించే దేవుళ్ళు దేవతల నామములు ఉన్నాయో, వాటి నామంలో శక్తి లేదండి. అవి కేవలం విగ్రహాలు మాత్రమే, కేవలం అవి మనుషులు సృష్టించుకున్న దేవుడు. కానీ మనం పూజించే దేవుడు ఎవరండి? ఆయన నామం ఆల్ఫా ఒమేగయు అయి ఉన్న దేవుడు, మొదటివాడు కడబట్టి వాడు అయిన దేవుడు మన దేవుడు. అది దావీదు ఇక్కడ గుర్తించి ఏమని అడిగాడండి? దేవా యెహోవా అని పిలిచాడండి. ఆయన ఏమన్నాడు? మన దేవుడి పేరు ఏంటంటే యెహోవా దేవుడు. సో అవర్ గాడ్ ఈజ్ ది జెహోవా గాడ్. సో వెన్ వి కాల్ ఆన్ హిజ్ నేమ్, హీ విల్ షూర్లీ ఆన్సర్ us. సో ఆయన ఎల్లప్పుడూ మన కోసం ఉన్నాడని దావీదు గుర్తించాడండి. యెహోవా, నీ నామను బట్టి నన్ను బ్రతికింపుము. సో మన ప్రభువుని ఎప్పుడైతే వెన్ వి కాల్ అపాన్ అవర్ గాడ్స్ లార్డ్ ఆల్ మైటీ నేమ్, వి విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ అవర్ ట్రబుల్స్ అండి.
మనం ఎప్పుడైతే మన దేవుడి నామం పైన మన దేవుడి పైన కాల్ చేస్తామో ఆయన మనల్ని సంరక్షిస్తాడని మనం ఈ యొక్క దావీదు రాసిన ఒక కీర్తనలో 11వ వచనం ద్వారా మనం నేర్చుకోవచ్చు. దావీదుని చూసినట్లయితే దావీదు అనేక మంది శత్రువుల చేత తరువబడ్డాడండి. అతను చాలా అలసిపోయాడు. అయినా కానీ తన సమస్యల వైపు కాదు, అతను ఎటువైపు చూశాడండి? అద్భుతాల వైపు చూశాడు. ఏ అద్భుతాల వైపు అండి? దేవుడు చేసే అద్భుతాల వైపు. అందుకే దావీదు ఉన్న నమ్మకాన్ని, ఆ యొక్క విశ్వాసాన్ని మనం కూడా ఉండాలండి, కలిగి ఉండాలి. సో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మనం చూసినట్లయితే న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఆ, యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్పగానే పారిపోవడం అనేది మనం చూడవచ్చు. అలాగే ఆయన నామంలో శక్తి ఉందండి. అలాగే న్యూ టెస్ట్మెంట్ లో మనం ఒక వాక్యాన్ని చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 10కి. అక్కడ ఏమని ఉంటదంటే, గాడ్ ఎగ్జాల్టెడ్ జీసస్ అండ్ గేవ్ హిమ్ ద నేమ్ అబౌవ్ ఎవ్రీ నేమ్. ఫిలిప్పీన్స్ 2:9-10. సో ఏంటండి, ప్రభువుకున్న నామం ఎటువంటిదండి? ఆయన నామం అన్నిటికంటే ఎత్తైన నామం. సో ఆ నామాన్ని నమ్ముకుంటే మనకి ఇంకా వీఆర్ ఫ్రీ అండి. మనకు ఆ షూరిటీ అనేది ఉంటది. మన దేవుడు మనతో వస్తాడు. మన దేవుడు మనం ఆపత్కాల ముందు నమ్ముకున్న దగిన సహాయం అని దావీదు కూడా గుర్తించాడండి. మనం కూడా గుర్తించి ప్రభువు నామాన్ని మనం సమస్యలో ఉన్నప్పుడు ప్రభు వైపు తిరగాలి. అలాగే ఆ తర్వాతే దావీదు ఏమని అంటాడండి? నా ప్రాణాన్ని రక్షించుము, ప్రిజర్వ్ మై లైఫ్ అని పలుకుతాడు. మనం రోమేలుకు రాసిన పత్రిక 8:11 చూసినట్లయితే ఆ ఆ స్థితిలో ఏంటండి? ద సేమ్ స్పిరిట్ దట్ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ లివ్స్ ఇన్ యూ. సో యేసుక్రీస్తు ప్రభువుని మరణం నుంచి తిరిగి జీవాన్ని ఇచ్చిన ఆత్మ మనలో కూడా నివసిస్తుందంటండి. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, చనిపోతున్న స్థితిలో ఉన్నా సరే వాటిని దేవుడు మళ్ళీ బతికిస్తాడు. మన దేవుడు హీఈస్ ద లైఫ్ అండ్ హీఈస్ ద రిజరక్షన్ కదండి. ఇదే మన యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పింది. సో దావీదు కూడా అట్టి రీతిగానే ప్రిజర్వ్ మై లైఫ్, రివైవ్ మీ, నన్ను బ్రతికింపుము అని వేడుకున్నాడండి. సో మనం కూడా మన స్థితిగతులు ఎలా ఉన్నా సరే, మన ఆర్థిక స్థితులైనా సరే, మన ఆధ్యాత్మిక స్థితులైనా సరే, మన ఆరోగ్యం పాడైపోయినా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అవర్ గాడ్ కెన్ డూ మిరకిల్స్, అవర్ గాడ్ కెన్ రివైవ్ అస్ ఈవెన్ ఇన్ అవర్ వర్స్ సిచ్యువేషన్స్. సో అందుకేనండి మనం కూడా ప్రభు వైపు చూడాలి. మనం ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో హీఈస్ ఆల్వేస్ రెడీ టు గివ్ హిస్ హ్యాండ్ టు అస్, హీఈస్ ఆల్వేస్ రెడీ టు సేవ్ అస్. సో దావీదు అందుకే నన్ను బ్రతికింపుము దేవా అని అడిగి వేడుకొంటున్నాడు. సో ఆయన నీతి ద్వారా మనకి ఏమై కలుగుతుందండి? ఇక్కడ డెలివరెన్స్ అనేది వస్తుందండి. సో దావీదు అందుకే కదండి, ఆయన నీతి చొప్పున నన్ను బ్రతికింపుము, ఆయన నీ యొక్క నీతి చొప్పున నన్ను రక్షించమని వేడుకొంటున్నాడు. సో అలాగే ఈ యొక్క వచనాల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన జీవితానికి ఆ యొక్క ఉజ్జీవము మరియు ఆ యొక్క విముక్తి ఎక్కడి నుండి లభిస్తుందంటే కేవలం దేవుడి దగ్గర నుంచి. సో మనం ఆయన చిత్తానుసారం, ఆయన నీతి అనుసారం మనం ఎప్పుడైతే వేడుకొని ప్రభువు చెప్పినట్టుగా జీవిస్తామో ఈజ్ ఆల్వేస్ రెడీ టు సేవ్ అస్. సో అందుకే యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ యొక్క నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి విడిపింపుము. సో మనకు తెలుసు కదండి, ఈ యొక్క లోకంలో నీతిమంతులు ఒక్కడునూ లేదు. మనకి ఉన్న నీతితో మనకున్న యొక్క సెల్ఫ్ రైచియస్నెస్ అనేది మనం పెట్టుకుంటే పరలోకానికి చేరలేమండి. ఎందుకంటే మనం చేసే పనులని మురికి గుడ్డలు వంటి వాళ్ళని ప్రభు ఆల్రెడీ సెలవిచ్చాను. అందుకే ప్రభు ఏం చేశాడండి? యేసుక్రీస్తు ప్రభువును మన కొరకే పంపించి ఆయన యొక్క రక్తంలో మన యొక్క వస్త్రములను కడిగి హిమము కంటే తెలుపుగా చేసి ఉన్నాడండి. సో ఆయన యొక్క నీతిని మనకు ట్రాన్స్ఫర్ చేసి మనల్ని నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. సో మనం రక్షించబడేది ఎవరి నీతి వల్ల అండి? ఆయన నీతి వల్లనే, ఆయన నామం వల్లనే. సో అందుకే మనం కూడా దావీదు వలె ప్రభువుని ఇట్టి రీతిగా ప్రార్థనలో వేడుకోవాలండి. ఎలాగండి? ప్రభువా, నీ యొక్క నీతి చొప్పున నన్ను రక్షించును, నీ యొక్క
నీతి చొప్పున నన్ను బ్రతికింపుము అని చెప్పి మనం ప్రార్థనలో వేడుకోవాలండి. సో వీ షుడ్ ఆల్వేస్ రిఫ్లెక్ట్ ఆన్ గాడ్స్ రైచియస్నెస్ అండ్ గాడ్స్ సావర్నిటీ. సో ప్రభు సావరిన్ గాడ్ అండి, అంటే ఆయన ఒక ఆ, మహిమాత్మ, ఆయన యొక్క మహాత్ముడు, ఆయన యొక్క శక్తివంతుడండి. సో శక్తివంతుడైన దేవుడి వద్దకు తిరిగితే ఆయన ఎన్నడూ మనకు సాయం చేయకుండా మనల్ని వదిలివేయడు. సో మనం ఎప్పుడైతే ఆపత్కాలం ముందు ప్రభు వైపు తిరుగుతామో ప్రభు మనకి వెంటనే సమాధానాన్ని ఇచ్చి మనకు ఉజ్జీవము, మనకి విముక్తి అనేది ఇస్తాడండి. సో మన తండ్రి అయిన దేవుడు మనకి ప్రభు ద్వారా మన పాపం నుండి విముక్తి లభించిన విధంగానే ఆ యొక్క పాత నిబంధనలో కూడా దావీదుకు తన ఆపత్కాలంలో మన యెహోవా దేవుడు విముక్తి అనేది ఇచ్చినట్టు మనం చూడవచ్చు. సో ఈ యొక్క వచనం ద్వారా మనం ఇవి గమనించవచ్చు. అలాగే ఈ యొక్క 7 రోజులు మన ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో కూడా దావీదు ఎట్టి రీతిగా ప్రార్థించున్నాడో మనం కూడా అట్టి రీతిగా దేవుని వైపు తిరుగుతూ ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకొని మనం ప్రభువుతో ఎట్టి రీతిగా ఉంటున్నాము, మన జీవితాలు మనకు ప్రభు చేసింది ఎంతో గొప్ప సాక్రిఫిషియల్ లో చూపించిన దేవుడికి మనం తిరిగి ఏం చేస్తున్నాం, ఆ యొక్క కృతజ్ఞతా భావంతో మనం ప్రభువుకు మరింతగా దగ్గర అవుతున్నామో లేదా అని మనం పరీక్షించుకోవాలండి. సో ఎవ్రీడే వీ షుడ్ గెట్ క్లోజర్ టు గాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ వీ షుడ్ బి సో థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో అలాగే ఈ యొక్క 7 రోజులు మనం నేర్చుకున్న ప్రతి ఒక్క విషయం ద్వారా మనం శుద్ధీకరించుకొని మన యొక్క ప్రార్థనా విజ్ఞాపనలు దేవుడి వైపు దేవునికి తెలుపుకొని మన యొక్క ఉజ్జీవం కేవలం ప్రభు ద్వారానే వస్తుందని మనం గమనించాలండి. సో మన ఈ యొక్క ఫెలోషిప్ వీక్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకొని ప్రభువుకు మరింతగా దగ్గర అవ్వాలి. అలాగే యొక్క ప్రార్థన పాయింట్స్ లో కూడా మనం రోజు ప్రార్థించుకుంటూ ఇలాగే మరిన్ని యొక్క ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో పాల్గొనాలండి. అలాగే మన యొక్క అనేకమైన ఈ యొక్క స్పిరిచువల్ లెసన్స్ ద్వారా మన యొక్క నూతన కాలంలోకి అడుగు పెట్టాలండి. సో అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్ కాబట్టి మన స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఈ క్షణం నుంచి ఆయన మన పరిస్థితులు మార్చగలడు. హీ కెన్ రిస్టోర్ విత్ ఇన్ ఎ సెకండ్. హీ కెన్ రిస్టోర్ విత్ ఇన్ అవర్ లైఫ్ వెన్ వి రిపెంట్ ఆన్ ఆల్ ఆఫ్ అవర్ సిన్స్. సో మనం ఆ యొక్క పశ్చాత్తాపడి ప్రభువుకు ప్రార్థన చేసిన వెంటనే మన పాపాలు ఎటు రీతిగా అయితే ఆయనకు అడుగు వేస్తాడో మనకు ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడని గ్రహించి ఆయన యొక్క ఉజ్జీవాన్ని మనం యాక్సెప్ట్ చేయాలండి. అందుకే దావీదు ఎట్టి రీతిగా ఈ యొక్క కీర్తనలో ఇలా చెప్పి ఉన్నాడు, ఫర్ యువర్ నేమ్ సేక్ లార్డ్ రిజర్వ్ మై లైఫ్, ఇన్ యువర్ రైచియస్నెస్ బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ ట్రబుల్. సో ప్రభువు నీతికి మనం ఎల్లప్పుడూ దృష్టి పెట్టి ప్రభు యొక్క రాజ్యం వైపు మనం ఎప్పుడైతే చూస్తామో సో ప్రభు మనకి ఏం కావాలన్నా ఆయన చిత్తానుసారం నెరవేరుస్తాడండి. సో అది ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ యొక్క స్థితిగతుల్లో ప్రభు మనం ఎల్లప్పుడూ అర్థం చేసుకుంటాడు కాబట్టి మన స్థితిగతులు మన బాధ్యతలు ప్రభువు తీసుకుంటాడండి. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క బాధ్యతలు మనం తీసుకుంటాం, ఆయన మనకి ఇచ్చిన బాధ్యత భారం ఏంటండి? సువార్త భారం, సేవా భారం. సో అట్టి రీతిగా ప్రభు యొక్క సువార్తను కూడా మనం వెదజల్లుతూ ప్రభువుకు మరింతగా దగ్గర అవ్వాలని ఈ యొక్క ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ ద్వారా కూడా మన యొక్క ప్రేయర్ లైఫ్ కూడా బలపడాలని, ఎట్టి రీతిగా అయితే దావీదును మనం పోలికగా చేసుకుని ప్రభువుకు మరింతగా దగ్గర అవ్వాలని ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు బహుగా దీవించింది. గాడ్ బ్లెస్ యూ సన్నీ. మరి అక్నాలెడ్జ్మెంట్స్ ఇస్తాను. మొదటి రోజు ఈ ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్లో ఫస్ట్ డే ఆదివారం అయినప్పటికీ మనము రిమెంబరెన్స్ అంతా చేసుకుని వచ్చి మళ్ళీ సాయంకాలము మనము డివోషన్ ప్రేయర్స్ కూడా చేసాము. ఫస్ట్ డే నేను మాట్లాడి ఉన్నాను. సెకండ్ డే జాకబ్ సుమన్ అంటే మండే. థర్డ్ డే సువర్ణరత్నం. అదేవిధంగా ఫోర్త్ డే బ్రియాన్ మోజెస్. ఫిఫ్త్ డే మళ్ళీ నేనే మాట్లాడి ఉన్నాను. సిక్స్త్ డే బాంబే నుంచి మన దీపక్ ప్రై చిరు మాట్లాడి ఉన్నాడు. ఇంకా సెవెంత్ డే ఈవేళ లాస్ట్ డే చిరు కూడా చక్కగా మాట్లాడి ఉన్నాడు.
మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. ప్రభు పేరట మీకు దీవెనలు కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ద స్పీకర్స్ ఇన్ ఆల్ ద 7 days, and God bless you for your meditation on these days, and also for the prayers. ప్రేయర్స్ కూడా మనము ఇండివిజువల్గా చేస్తున్నాము. ఒక్కొక్క సంఘం అంతటి కొరకు, ఫెలోషిప్ అంతటి కొరకు ప్రేయర్ పాయింట్స్ అంతా చేస్తున్నందుకు అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. సో ప్రతి ఏడాది 7 రోజులు ఈ విధంగా ప్రేయర్గా, ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్గా చేయడం అనేది మనకు ధన్యత, మన కుటుంబాలకు ఆశీర్వదకరం. మరి రేపు మళ్ళా ఆదివారము మనము లాస్ట్ డే రిమెంబరెన్స్లో పాల్గొవాలి, మినిస్ట్రీ ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ వారం అంతా కూడా పాల్గొనేందుకు వందనాలు తెలియజేస్తున్నాను. 10కి తగ్గకుండా 16 కంటే 16 లోపున ప్రతిరోజు కూడా మోర్ దాన్ 10 పీపుల్ అటెండ్ అయి ఉన్నారు. అందరికి కూడా ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంకా ఒకళ్ళు ప్రార్థన చేయండి. చివరిగా సోదరులు ఐజాక్ గారు కూడా ప్రార్థన చేసి ముగిస్తారు. ఇంకా మిగిలిన వారు ఎవరైనా మనకి ఉన్నట్లయితే వారు ప్రార్థన చేయొచ్చు. ఈరోజు దీపక్ హెవెను షాలోమ్ అలేహీం, హెవెను షాలోమ్ అలేహీం, హెవెను షాలోమ్ అలేహీం, హెవెను షాలోమ్ 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 అలేహీం, హెవెను షాలోమ్ అలేహీం, హెవెను షాలోమ్ అలేహీం, హెవెను షాలోమ్ అలేహీం, హెవెను షాలోమ్ 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 అలేహీం.